నా పేరు కొల్లిపర్తి కిషోర్ బాబు అండి. అది రంగయ్యపారపాడు గ్రామం, కాకులపాడు విలేజ్, బాపులపాడు విలేజ్. ఇక్కడ చెరువులు తవ్వుతున్నారండి పర్మిషన్ లేకోకుండా, 50 ఎకరాల చెరువు. దాని గురించి మేము అధికారులను సంప్రదిస్తే పర్మిషన్ లేకుండా తవ్వుతున్నారంటే వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదండి. మేము దాని గురించి ఇక అధికారుల గురించి పట్టించుకోవట్లేదు చెప్పి హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చాము. అది ఇచ్చి కాడ సంవత్సరంన్నర అవుతుందండి. దానివల్ల మాకు పంట పొలాలు మునిగిపోతున్నాయండి. పైన 200-300 ఎకరం ఈ హరిజన కూడా ఊళ్ళోకి వచ్చేస్తున్నాయండి వాటరు. ఈ గట్లు వేసేసారండి. అప్పటికి మేము కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చే లోపల దాన్ని పడదేమో స్టే ఇచ్చిందండి కోర్టు. గట్లు వేయమని మేము సంవత్సరంన్నర నుంచి చెప్తున్నా కాడ వీళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదండి అధికారులు. ఇదిగో అదిగాని కాలక్షేపం చేస్తానండి. దాని గురించి నిన్న ఎమ్మెల్యే గారిని కలిసామండి మేము. అది వెళ్తే ఆయన కాడ అధికారులకి చూడమని చెప్పారండి నిన్న. దాని గురించి మీరు కట్టి ఈ విలేకరులకి చెప్తామండి మా గోడు. దాని గురించి కట్టి మీరు కూడా పైకి కొంచెం ముఖ్యమంత్రి గారికి వెళ్ళేది చూడండి. మా ఈ సమస్య మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నా పేరు వచ్చి కాటరగడ్డ వరప్రసాద్. మాది రంగయ్యపారపేట గ్రామం, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా. మా సమస్య వచ్చి మాకు హరిజనవాడ ప్రక్కనే ఈ చెరువు తవ్వారు. హరిజనవాడను ఆనుకునే చెరువు తవ్వారు. ఆ చెరువు వల్ల చిన్న వర్షం వచ్చినా కానీ మా గ్రామం మొత్తం మునిగిపోతుంది. దీనివల్ల కనీసం ఇంచుమించు 800-900 ఎకరం వరకు మొత్తం మునిగిపోయి పంట ఏమి లేకుండా, వరి అనేది ఏమి లేకుండా పోయింది. ఇది చెరువు త్రవ్వటానికి ముందుగానే త్రవ్వుతున్నామని చెప్పి మిషన్ తీసుకొచ్చినప్పుడు మేమందరం వెళ్ళి ఇక్కడికి ఆఫ్ చేసాము చెరువుని. ఇది ఎందుకు తవ్వుతున్నారంటే మేము పర్మిషన్లతో తవ్వుతున్నామని చెప్పారు. పర్మిషన్ చూపించమని చెప్పాము. పర్మిషన్లు అయితే ఇది మా గ్రామం మొత్తం గ్రీన్ జోన్లో ఉంది, పర్మిషన్ తవ్వటానికి ఏం లేదు, పర్మిషన్లు ఏం లేవు అని తర్వాత చెప్పారు. అందువల్ల మేము ఆఫ్ చేసి అధికారులకు ఇన్ఫార్మ్ చేసాం. మేము అధికారులు మమ్మల్ని వచ్చారు కానీ తూతు మంత్రంగా వచ్చి ఊరిని చూసి వెళ్ళిపోయారు. మమ్మల్ని ఎటువంటి విధంగా పట్టించుకోకపోతే మేము హైకోర్టుని ఆశ్రయించాము. హైకోర్టుని ఆశ్రయించి స్టే తీసుకొచ్చి ఆఫ్ చేయించాము. ఆఫ్ చేయించిన తర్వాత ఇంచుమించు కనీసం దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ మమ్మల్ని పట్టించుకుని ఈ గట్లు పూర్తి చేయమని చెప్పి హైకోర్టు కాడ తీర్పిచ్చింది. ఆ గట్లు కాడ పూడ్చకుండా ఇప్పుడు వరకు ఇదే విధంగా పెట్టారు. ఈ గట్లు కూడా కనీసం ఇంచుమించు 10 మీటర్లు ఎత్తున తవ్వారు. మాకు చిన్న వర్షం వచ్చినా కానీ కనీసం మురళీపురం దగ్గర నుంచి మురళీపురం, కానుమోలు, తిప్పనగుంట, కాకులపాడు, దంటగుంట్ల మొత్తం మురుగంతా మా ఊరి మీదుగా రావాలి, వచ్చి మురుకాలలో కలవాలి. అటువంటి ఆ మురుగంతా వచ్చి రావటం వల్ల చిన్న వర్షానికి వరదగా వచ్చేసి ఫ్లడ్ వచ్చేసి ఈ విధంగా మొత్తం మా గ్రామం మొత్తం మునిగిపోతుంది. మీరందరూ మాకు సహాయం చేసి మీడియా మిత్రుల ద్వారా ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని మా విన్నపము. మాకు తగిన న్యాయం చేయమని మిమ్మల్ని కోరుతున్నాము. అసలు ఈ చెరువు ఎన్ని ఎకరాల చెరువు? దీనివల్ల నష్టపోతుంది, ఎన్ని ఎకరాలు నష్టపోతున్నారు? ఈ చెరువు అయితే 50 ఎకరాలు ఉంది. దీనిలో ఇంచుమించు ఒక 30 మంది రైతులు ఉన్నారు. దీనివల్ల మాకు ఇది తవ్వటం వల్ల కనీసం ఈ వైపున 450 ఎకరాలు ఇటువైపున, అటువైపున ఒక 300-400 ఎకరం అటువైపున మొత్తం పోతుంది. మా చెరువు ఈ చెరువు వల్ల ముందు చిన్న వర్షానికే వచ్చి మా గ్రామం అంతా మునిగిపోతుంది. ఇంతకుముందు ఆ రామనగూడెం చెరువులు ఏ విధంగా అయితే తవ్వారో అదే విధంగా మా ఊర్లో కాడ తవ్వుదామని చెప్పి చూస్తున్నారు. అది తవ్వటం వల్ల మాకు మంచినీళ్ళు కొరత ఏర్పడుతుంది. ఆ మంచినీళ్ళు తీసుకురావడానికి రామనగూడెం నుంచి మా ఊరు వస్తున్నారు. ఇప్పుడు మేము మా గ్రామాన్ని వదిలి ఏ కానుమలో, కాకులపాడు, లేకపోతే దంటగుంటలో, ఆరుగొల్లో వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. మీరు మాకు అటువంటి పరిస్థితి రాకుండా మా గ్రామంలో నీళ్ళే మేము త్రాగడానికి, మంచిగా ఉండటానికి సహాయం చేయాలి. రాత్రి ఎమ్మెల్యే గారికి కూడా ఫిర్యాదు చేసినట్టున్నారు. ఎమ్మెల్యే గారు ఏమన్నారు? ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో చెప్పి సంప్రదించి మీరు దీన్ని త్వరగా క్యూర్ చేయండి అని చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా అధికారులు కూడా మాకు సరే చూస్తామని అన్నారు కానీ ఇప్పటి వరకు ఏ విధంగా రెస్పాన్స్ ఇంకా రాలేదండి.